మనం కూడా సబ్సిడెంట్ వార్డులలో మనం కూటమి ధర్మం ప్రకారం మనము ఈరోజు మనం తీర్మానం చేసుకున్న ప్రకారం మన కూటమి ధర్మం ప్రకారం మన అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో ఆ ప్రకారంగా మనము వార్డుల్లో మనకు కేటాయించిన వార్డుల్లో మనం కంటెస్ట్ చేయడానికి మనం ముందుగానే సిద్ధపడుతూ ఈరోజు మనకు క్యాండిడేట్లు కూడా ముందరికి రావడం, అలాగే భిన్నంగా ఈరోజు మనం ఊహించని విధంగా మేము కూడా అంగబలం అర్ధబలంతోనే రంగంలోకి దిగుతాం. జనసేన పార్టీ తరఫున చైర్మన్ రేస్లో కూడా మేము ఉంటామని చెప్పి ఈరోజు కొంతమంది రావడం మనం జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనము కొంతమంది అనుకోవచ్చు, గత 2021 టైంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రధానమైన ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశమే కంటెస్ట్ చేయలేక మేము తప్పుకుంటున్నామని అన్న సందర్భంలో మన జనసేన తరఫున ఇదే కదిరి నియోజకవర్గంలో మనము దాదాపు 5 ఎంపీటీసీలు, కొన్ని సర్పంచ్ స్థానాలు, కొన్ని మున్సిపల్ కౌన్సిలర్ స్థానాల్లో మనం పోటీ చేయడం జరిగింది. అన్ని స్థానాల్లో 5 స్థానాల్లో పోటీ చేస్తే ఒక ఎంపీటీసీ గెలవగలిగాం. 2 ఎంపీటీసీల్లో 2వ ప్లేస్లో రావడం జరిగింది. అలాగే అప్పటికి 21కి ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల్లో మన రేషియో కూడా మనము అంతకన్నా 10 అంతలు పెరిగామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున్న ఎక్విప్మెంట్ కానీ, జనబలం కానీ, అంగబలం కానీ మనకు అప్పటికి ఇప్పటికీ చాలా 10 అంతలు పెరిగింది. మనకు ఈరోజు ఏదైనా ఒక ర్యాలీ చేయాలన్నా కూడా ఈరోజు దిగ్విజయంగా ప్రధాన పార్టీలతో పాటు మనం కూడా ఈరోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. దానికి కారణం మొన్న ఆగస్టు 15 రోజే మనం చూసాం, చాలా దిగ్విజయంగా ర్యాలీ కూడా నిర్వహించాం. ఇంతకుముందు ర్యాలీలు కూడా అలాగే నిర్వహించాం. కాబట్టి మనము ఏ పార్టీ కూడా మనము జనసేన పార్టీ తక్కువ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు నుంచి మన కదిరి పట్టణ అధ్యక్షులు చలపతి గారి ఆధ్వర్యంలో కమిటీని రేపు కానీ మొన్నడు కానీ మేము అనౌన్స్ చేస్తున్నాం. ఈ కమిటీ బాధ్యత వచ్చేసి ప్రతి వార్డులోనూ 44 వార్డులలో ప్రతి వార్డులోనూ 10 నుంచి 20 మందిని కమిటీ మెంబర్లను, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ కోసమే ఇది మేము ఏర్పాటు చేసుకునే కమిటీ. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో ఏర్పాటు చేసుకునే కమిటీలో 10 నుంచి 20 మంది ప్రతి వార్డులోనూ మెంబర్స్ని సెలెక్ట్ చేసి, ఎందుకంటే మా పార్టీకి మహిళల్లో అయితేనేమి, యువతలో అయితేనేమి, ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఆయన చెప్పిన పని క్షుణ్ణంగా చేసి తీరుతాడు, ఆయన దగ్గరికి సమస్య వెళ్ళిందంటే కంపల్సరీ చేస్తాడనే ఒక ధీమాతో ఈరోజు ఎక్కువ మంది జనసేన పార్టీ తరఫున ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి మాకు ఓటు బ్యాంకు పదిలంగా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి చలపతన్న గారి ఆధ్వర్యంలో రేపు కమిటీని అనౌన్స్ చేస్తాం. 10 మందిని. ఈ 10 మంది బాధ్యత ఏమంటే 44 వార్డులలో ఈచ్ వార్డుకు 10 నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళను తాత్కాలిక కమిటీగా ఎన్నికలకు మాత్రమే ఈ కమిటీ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రేపటి నుంచే కమిటీని అనౌన్స్ చేసినప్పటి నుంచే వాళ్ళ రంగంలోకి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మేము ఏ పార్టీకి తగ్గము, అలాగే కూటమి ధర్మాన్ని కూడా పాటిస్తూ మేము ఎన్నికల్లో నిలబడతాం. అలాగే కూటమి తరఫున మా అధిష్టానం నిర్ణయించిన ప్రకారం మాకు ఏవైతే వార్డులు వస్తాయో ఆ వార్డులను 100% స్ట్రైక్ రేట్తో మేము గెలిచి తీరుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము మరొక్కసారి తెలియజేస్తున్నాం, చైర్మన్ రేస్లో కూడా జనసేన పార్టీ ఉంటుంది. అదేవిధంగా మా అధిష్టానం మేము తెలియజేస్తున్నాం. మాకు చైర్మన్ రేస్లో మా అధిష్టానం డిసైడ్ చేసినట్లయితే మేము అన్ని విధాలుగా అంగబలం అర్ధబలంతో అలాగే జనబలంతో కూడా మేము ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏ మాత్రం మేము తగ్గే ప్రసక్తే లేదు. జనసేన పార్టీ అన్ని పార్టీలతో సమానంగానే నిలబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగానే మేము ఈ రోజు నుంచి మా చర్యలు ప్రారంభిస్తాం. మున్సిపల్ ఎలక్షన్స్కు అదేవిధంగానే ఇదే టెంపోతోనే మేము మున్సిపల్ ఎలక్షన్లో కూడా
ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జనసేన పార్టీలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మనమంతా ఒక్కటే, మనమంతా కంబైన్డ్గా మనము ఏదైతే అధిష్టానం నిర్ణయిస్తుందో కూటమి అభ్యర్థులైనా గెలిపించడానికి సిద్ధం. అలాగే మన జనసేన అభ్యర్థికి కూడా వెంట ఉండి కూటమి అభ్యర్థిని అయితేనేమి జనసేన అభ్యర్థిని అయితేనేమి 100% గెలిపించడానికి జనసేన పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ పార్టీని స్థాపించారు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తి మాట్లాడగలిగిన వ్యక్తులు ఎవరున్నారంటే అది యువత. ఆ యువత అనే శక్తి మనకు తోడైతే సమాజంలో సమూలమైన మార్పుల వైపు మనము అడుగులు వేయడానికి అవకాశం ఇది. ఈ తరుణంలో ఒక విద్యార్థికి పరీక్షలలో ఒక రాజకీయ నాయకుడికి ఎన్నికలు ఆడాలి. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల కోసం సన్నాహితమవుతాడు. ఒక విద్యార్థి పరీక్షల్లో తాను చదివిన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సమయం తరుణమైంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకుడు, కార్యకర్త, క్రియాశీల కార్యకర్త అంతా మన వార్డులో ఉన్నటువంటి ఎవరైతే మన జనసేన పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ గుర్తించండి, వాళ్ళని పార్టీకి ముడిపెట్టండి. దీని ద్వారా ఏమవుతుందంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఏమంటుంటే రిజర్వేషన్ బేస్ కింద పోతుంది. ఈ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే మనం బలంగా ఉన్న చోట బీసీకి రావచ్చు, ఎస్సీకి రావచ్చు, ఎస్టీకి రావచ్చు, మైనార్టీకి రావచ్చు. ఏ రంగానికైనా ఏ రిజర్వేషన్ అయినా మనం అంతా పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెంబర్షిప్ టు లీడర్షిప్ అని మనలాంటి యువత కోసమే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఇంకా రాబోయే స్థానిక సంస్థలు వాళ్ళ ఆర్థిక బలాలు అవి కూడా ఉంటాయి. సో మనం బలంగా ఉన్న చోట మనం సహకారం తీసుకుందాం. నాయకుల సలహాలు సూచనల మేరకు మన మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 15 రోజుల పాటు మనం జనసేన పార్టీ తరఫున కూటమిలో ఉన్నాం. కాబట్టి ఎన్ని వార్డులు ఉంటాయి, 44 వార్డులు అంటున్నారు. ఆ 44 వార్డులో కూడా మన పార్టీలో కూటమి నాయకత్వంలో ఎవరైతే మనకు కేటాయిస్తారో వాళ్ళని గెలిపించుకోవడానికి ఇందాక మన ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారు చెప్పినట్టు 100 స్ట్రైక్ రేట్ కొట్టడానికి మనం అంతా ఖచ్చితంగా కృషి చేద్దాం. శాయశక్తిలో ప్రతి ఒక్క మండలంలో కావచ్చు, ప్రతి ఒక్క పట్టణంలో కావచ్చు, ప్రతి ఒక్క వార్డులో కావచ్చు, ముఖ్యంగా మన జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు గుర్తించండి, కార్యకర్తలు గుర్తించండి, మహిళలు గుర్తించండి. ఖచ్చితంగా ఈ చేతికి 5,000 బలంగా ఉంటేనే దీని బలం తెలుస్తుంది. కాబట్టి రిజర్వేషన్ ప్రకారం మనం అంతా దీని మీద దృష్టి పెడతాం. రాబోయే స్థానిక సంస్థల్లో ఎవరైతే మనకు అంటే ఏ వార్డు అయితే మనకు కేటాయిస్తారో అది కూటమిలో భాగంగా దాన్ని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించినటువంటి ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారికి మరి పట్టణ కమిటీ మెంబర్లందరికీ